ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. యేసు నామంలో మనకు జయము, యేసు నామంలో మనకు విజయము, యేసు నామంలో మనకి స్వస్థత, యేసు నామంలో మనకి విడుదల, విముక్తి, విమోచన కలదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరోమారు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మరి ఉదయకాల సమయంలో మనము ప్రభువును ఆరాధించుటకు మనం కూడి ఉన్నాం. దేవుని వాక్యం విని మరి ఆ వాక్యాలను బట్టి ప్రభువును మనము స్తుతించాలి, గణపరచాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవునిలారా, దేవుని వాక్యము కరెక్ట్గా ఉంటుంది, మన జీవితాలను కరెక్ట్ పద్ధతుల్లో పెట్టుద్ది. అయితే అన్నీ తెలిసి కూడా ఒకటండి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే తగ్గింపు. ఏంటంటే తగ్గింపు, వినయము, విధేయత. ఇది తగ్గింపు మెయిన్, అన్నిటికీ తగ్గింపే. తగ్గింపు ఉంటే ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరే అండి, మరి ఆ వాక్యాలు శ్రద్ధగా వినండి, మరి వాక్యానుసారంగా జీవించండి. శుభప్రదమైన ఆ నిరీక్షను, శుభప్రదమైన ఆ గొప్ప ఆ తరుణాన్ని, ఆ గొప్ప భాగ్యాన్ని మనము పొందుకుంటాము, అనుభవిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ప్రియమైన వారలారా, మరి మీ హృదయాలను ధైర్యంగా, నిమ్మలంగా, కాస్త కుదురుగా, నిలకడగా పెట్టుకోండి. సరేనా? మరి దేవుని వాక్యం చదువుకుందాము. ఏదో టైంపాస్గా ఏదో కాదండి, మరి భారంతో చేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. 94వ కీర్తన 13వ వచనం నేను చదువుతాను. 94:13 అండి. మరి చిన్ని అక్షరాలు, అద్దాలు పెట్టుకున్న ఆయన కూడా నాకు కొద్దిగా ఇబ్బంది. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. మరలా చదువుతాను. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. స్తోత్రం, హల్లెలూయా. ఏ దినాలంట? కష్ట దినములు. బైబిల్లో రోజులు ఉన్నాయి కదా, చెడ్డ రోజులు, దినములు చెడ్డవి అని కదా. మంచి రోజులని ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది. మంచి రోజులు, చెడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఏమండి, మనం మరి తెలుగు వారం కదా, మరి రోజులు బాగాలేవని అంటూ ఉంటాం కదా, నిజమే. మరి ఇర్మియా గ్రంథం కూడా మంచి రోజులు ఉన్నాయంట. ఏంటి ఆ మంచి రోజులు అంటే, కష్టదినములను పోగొట్టి దేవుడు ఏం చేస్తాడంట? వారికి నెమ్మదినిస్తాడంట. కష్టదినములు అంటే ఊరకని ప్రయాసపడుతూ ఉంటారు, ఊరకని. కష్టదినములు, సమస్యలు కలిగిన రోజులు, శ్రమలు కలిగిన రోజులు. అదే ఒక విషయం అండి, శ్రమలు సమస్యలు లేని అసలు క్రైస్తవ జీవితమే లేదు కదా. మరి కష్టదినములు తొలగించి నెమ్మది కలుగజేస్తాడంట. మరి కష్టదినమును తొలగించి నెమ్మదిని కలుగజేస్తాడంట కదా ప్రభు. చదువుతాను, వినండి. 13. నీతిమంతుల కష్టదినములను, ఎవరి కష్టదినములు అంటే అండి, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదును. నీతిమంతుల కష్టదినములు, నీతిమంతులకు కష్టదినములు, కష్టాలు కలుగుతూ ఉంటాయి కదా. నీతిమంతులకు న్యాయంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, మాట తప్పరు, మడమి తిప్పరు, మాట మీద నిలబడతారు. బైబిల్లో రాయబడింది కదా, 15వ కీర్తనలో ఉంటుంది కదా, పరిశుద్ధ పర్వతం మీద ఎవడు మరి నివసిస్తాడంటే యథార్థముగా నిజము పలుకువాడని ఉంటుంది కదా. అంటే నీతిమంతులే కదా.
నీతిమంతులు ఉన్నారన్నమారంటే ఉన్నారు. ఈ లోకంలో నీతిమంతులు ఉన్నారు. మరి ఆ నీతిమంతులకు కష్టదినములు వస్తాయంట. ఏంటండి? ఓ విషయం చెప్తాను వినండి. ఎవరో చేసిన తప్పిదాలకు మంచోళ్ళు కూడా బలవుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదండి. కుటుంబంలో ఏమండి, ఎవరైనా మధ్యలోకి వెళ్తారు, షూరిటీకి వెళ్తారు. సరే, వ్యక్తులు మంచివాడే కదా, సహాయం చేద్దామని మధ్యవర్తిలో ఉంటే, షూరిటీగా ఉంటే ఈయనకే ఇబ్బందులు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి ఎగ్గొట్టాడు అనుకోండి, ఆ వ్యక్తి ఇబ్బంది పెట్టాడు అనుకోండి, మధ్యలో ఉన్న షూరిటీగా ఉన్న ఈ వ్యక్తికి నానా కష్టదినాలు మొదలవుతాయి. ఏమండి? అలాంటి ఎన్నో ఎదుర్కొన్నారు చాలామంది. మరి చాలా రకాల కష్టదినాలు ఉన్నాయి, రకరకాల కష్టాలు, రకరకాల శత్రువుల ద్వారా వచ్చే కష్టాలు, సొంత ఇంట్లోనే సొంత భార్య ద్వారా వచ్చే కష్టాలు ఉన్నాయి తెలుసా. సొంత భర్త ద్వారా, పిల్లల ద్వారా మాట వినని మరి నీతిమంతుడే, మంచి ప్రార్థన పరుడే, పిల్లలు వినరు, ప్రాణం చేసుకోరు, మూర్ఖులు వినరు. కష్టదినములు కావా నా ప్రభు. అలాంటి కుటుంబాలు, ఆ వ్యక్తి కన్నీరు గారుస్తున్నాడు పిల్లల నిమిత్తమై. మరి ఆ పిల్లలను దేవుడు మార్చి, ఆ భార్యను మార్చి నిజమైనటువంటి సంతోషకరమైన నెమ్మది కలిగిన రోజులను దేవుడు దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. మహాగణుడా, పరిశుద్ధుడగు దేవా, మీ పాదాల వందనం. నీతిమంతుల యొక్క కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలగజేయుదువు. హల్లెలూయా. అయ్యా, నెమ్మదిని దయచేయండి. నీతిమంతుల కష్ట రోజులను, కష్టదినములను తొలగించేసేయండి ప్రభా. సమాధానపు రోజులు, మంచి రోజులు మీరు దయచేయబోతున్న వందనాలు చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.